రోజు 500కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఈ దేశంలో 56% వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇవన్నీ సక్రమంగా రిజిస్టర్ అయి రికార్డుల్లో ఫిట్గా ఉన్నవి. ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాల వారికి ఒక్క రూపాయి కూడా దక్కకుండా చేస్తున్న ఈ స్థితిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి కొన్ని సూచనలు చేయటం బావుంది. వాహనదారులు మోటారు వాహనాల చట్టంలోని అత్యంత కీలకమైన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే వాటిని ఖచ్చితంగా అమలు చేయించటంలో అధికారులు విఫలమవుతున్న తరుణంలో పెట్రోల్ బంకుల దగ్గరే ఈ స్థితిని సరిదిద్దాలన్నది సుప్రీంకోర్టు ఆలోచన. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల దగ్గర చమురు నిరాకరించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయమని కేంద్రానికి కోర్టు చేసిన సూచన బాగుంది. ఇన్సూరెన్స్ సమస్యను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ప్రమాదాల నివారణ మీద అధిక దృష్టి పెట్టి ప్రభుత్వాలను నిలదీసి ఉంటే మరింత బావుండేదన్నది వేరే సంగతి. కానీ మొత్తం రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 4వ వంతు ఇన్సూరెన్స్ లేని వాహనాల వల్లనే జరుగుతున్నాయి. బీమా ఉల్లంఘన మోటార్ వాహనాల చట్టంలోని అతి కీలకమైన 146వ నిబంధన అమలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాన్ని నడుపుతున్న వారికి పెనాల్టీలతో పాటు జైలు శిక్ష కూడా విధించాలని చట్టం చెబుతూ ఉంటే దానిని ఉల్లంఘించి వాహనాన్ని నడిపి యాక్సిడెంట్లు చేయటం ద్వారా వాహనదారులు ఎదుటివారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వాహన ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాల వారికి సత్వరమే పెద్ద మొత్తంలో దక్కాల్సిన నష్టపరిహారాన్ని దూరం చేస్తున్నారు. ఏళ్ల తరబడి న్యాయ పోరాటాలు చేసినా ఫలితం దక్కని స్థితి బాధితులకు ఏర్పడుతోంది. బంకుల్లో పెట్రోల్ పోయడం మానేస్తే ఇన్సూరెన్స్ లేని వాహనాలను సులువుగా గుర్తించడమే కాక వాహన యజమానికి కూడా తాను చెల్లుబాటయ్యే బీమా లేకుండానే వాహనాన్ని నడుపుతున్న విషయం తెలియచెప్పడం అవుతుందని కోర్టు అంటోంది. ఇలా గుర్తు చేయటం బావున్నది. కానీ తాను ఇన్సూరెన్స్ లేని వాహనం నడుపుతున్నానని అత్యధిక శాతం యజమానులకు తెలియదనుకోలేం. కోర్టు సూచనలు ఖచ్చితంగా అమలై బంకుల్లో పెట్రోల్ పోయడం ఆగిన పక్షంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసేవారి సంఖ్య హెచ్చుగా ఉంటుందన్నది వాస్తవం. ఇరవై ఏళ్ల నాటి కేసుకు సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆదేశాలు సముచితమైనవి. 1996లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించే విషయంలో జరిగిన అన్యాయాన్ని ఈ తీర్పు ప్రశ్నించింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయినందుకు బీమా కంపెనీ నుంచి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అతని కుటుంబ సభ్యులు కోరితే వాహనానికి బీమా ఉన్న వాహన యజమాని వ్యక్తిగత రిస్కును కవర్ చేసే అదనపు బీమా ప్రీమియం కట్టనందుకు ఈ పరిహారం కోరే అర్హత ఆ కుటుంబానికి లేదని ట్రైబ్యునల్ తేల్చేసింది. 3 ఏళ్ల తర్వాత హైకోర్టు బాధిత కుటుంబం పక్షాన తీర్పు వెలువరించి నెలవారీ ఆదాయం ప్రాతిపదికన ఓ 10 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించటంతో ఆ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ వాహనంలో కూర్చున్న ప్రతి వ్యక్తికి బీమా కంపెనీలు కాంప్రహెన్సివ్ పాలసీ కింద పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం సముచితం. వాహన బీమాకు సంబంధించి ధర్మాసనం జారీ చేసిన సూచనలను, మార్గదర్శకాలను అమలులోకి తీసుకురావడం ప్రభుత్వం విధి. ఇంటికి ఆధారమైన వ్యక్తి వాహన ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం పడే వేదన, కష్టాలు ఊహకు అందనివి. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వాహనదారుల మత్తు వల్లనూ, అలసట వల్లనూ అధిక ప్రమాదాలు జరుగుతున్న రోజులివి. లైసెన్సులు లేని డ్రైవర్లను, ఇన్సూరెన్స్ లేని వాహనాలను నియంత్రించటం, ప్రమాదాలను నివారించటం ప్రభుత్వాల కర్తవ్యం.